హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చింత చిగురు పప్పు చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 2 కప్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, సాల్ట్, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇంగు. ముందుగానే కందిపప్పు నానబెట్టుకున్నానండి, కడిగేసి వాష్ చేసి. 1 కప్పు, చిటికెడంత పసుపు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, చింత చిగురు అండి, కడిగేసి పెట్టుకున్నాను ముందే. మళ్ళీ ఎక్కువసారి వాష్ చేసి ఇందులో వేసేయాలండి. వేసిన తర్వాత కొంచెం కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి 4 విజిల్స్ తీపియాలండి. 4 విజిల్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత చూడండి ఇలా ఉడికిపోయింది. ఆ తర్వాత సాల్ట్ అండి, 1 టీ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా వేసుకోవచ్చు. దీంతో మ్యాష్ చేయాలండి. బాగా ఇలా సన్నగా మ్యాష్ చేసి ఒక 2-3 నిమిషాలు మ్యాష్ చేయండి. ఆ తర్వాత గ్లాస్ వాటర్, 1 నుంచి 2 గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చు. మళ్ళీ దీన్ని బాగా మ్యాష్ చేయండి ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత పోపు చూద్దామండి. పోపు వేద్దాము. ఒక బౌల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం వేగుతాం కరివేపాకు అండ్ ఎండుమిర్చి, కొంచెం పసుపు నుండి చిటికెడ, ఇంగు, మళ్ళీ కలపాలండి. వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి వేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకుందామండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం మ్యాష్ చేసిన పప్పు ఇందులో వేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడమే కదండి, చేసి తినండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అండ్ కామెంట్ కూడా చెప్పండి, నాకు కామెంట్లో పెట్టండి. ఇది కొంచెం మరగనిద్దామండి. ఈ సమ్మర్లో చింత చిగురు పప్పు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సర్వ్ చేద్దామండి. మనము పప్పు రెడీ అయిపోయి వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో.